రేవంత్ రెడ్డి ఎవరు లెక్కకైతే ముఖ్యమంత్రి, కానీ సారు మాత్రం అదేదో శాస్త్రం లెక్కనే చేస్తాడోళ్ళ. సారు మాటలు శాతలు ముఖ్యమంత్రి లెక్క ఉంటలేవు. ఇది ప్రతి ఒక్కరు చెప్తున్నమాట. అంతేందుకు గా ఫోక్సా కేసుల అరెస్ట్ అయిన భాగీరథ్ను కాపాడేందుకు రేవంత్ సారే బాగా తండాడుతున్నాడట కదా. సారు మాటలు గట్లునే మరి. భాగీరథ్ను ఎన్నొద్దులు దాచిపెట్టాలి, ఎప్పుడు జైలుకు పంపాలి, ఎప్పుడు పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి, ఇవన్నీ రేవంత్ సార్ డైరెక్షన్లే నడుస్తున్నాయా ఏందని చాలా మందికి అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఆగో అసలు ఎంత డ్రామా, ఎంత నాటకో, ఎంత దిగజారుడు, ఎన్ని చిల్లర మాటలు, ఎంత పట్టగాల్చి మీదేశుడు. మన రేవంత్ సార్ వారి మాటలు వింటుంటే అందరికీ గిట్లనే అనిపిస్తున్నది. మరి ఈ భాగీరథ్ ముచ్చట్నే తీసుకోరాదు. మొన్నటికి మొన్న బండి సంజయ్ సారు ఏమన్నాడోలా ఈనూరి మల్లో మల్క కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన అన్నాడా. నేనే అప్పచెప్పినా అని చెప్పిండా. పోలీసులేమో మేమే అరెస్టు చేసినాం అన్నారు. మరి ఇలా ఎవరిది అరెస్టు? గిదే ముచ్చట రేవంత్ సార్ని అడిగితే ఏమన్నాడో ఈనూరిగా. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఆగనాట పోలీసులు చెప్పింది కరెస్టు, నేను వాళ్ళ మాటలే నమ్ముతా. అరెస్ట్ అయ్యాడు అప్పచెప్పుడు అంటే ఇంట్లో అప్పచెప్తారని అంటారు గాని రోడ్డు మీద దొరకబడితే అప్పచెప్పుడు ఎందుకు అవుతుందని అరెస్ట్ అని అనాలని సూక్తులు చెప్పిండు సారు. సరే జరసేపు సార్ చెప్పిందే వాస్తవం అనుకుందాం. మరి నేనే అప్పచెప్పినా అని అబద్ధం ఆడిన బండి సంజయ్ సార్ మీద కేసు పెట్టాలి కదా. లేకకైతే అందరినీ తప్పుదో పట్టించినందుకు ఆయన కూడా నిందితుడే కదా. ఆయన అరెస్ట్ అంటే ఎట్లుంటది? పోలీసులు ఉంటారు. మరి బండి భగీరథ్ పోలీస్ టౌన్ కు ఎట్లొచ్చిండోలా? చుట్టుముట్టు ఒక్కలన్న పోలీసులు ఉన్నారా? ఆయన వకీల్తో నచ్చిండు. మరి ఇది అరెస్ట్ ఎట్లయితది? అంటే రేవంత్ సార్ కూడా అబద్ధం ఆడుతున్నట్టేనా? నేను ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా, రాజకీయ నాయకుడిగా నా కొడుకును నేనే పోలీసు వాళ్లకు సరెండర్ చేశాను మా అడ్వకేట్ల ద్వారా అని చెప్పి బీజేపీ పార్టీ ఆఫీస్కు పోయి బండి సంజయ్ గారు అదే మాట చెప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవాళ ఒక కొత్త అబద్ధాన్ని మరి మన ముందరకు తీసుకొచ్చిండు. ఏంటంటే మేము బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం, ఆయన లొంగిపోలేదు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని నమ్మాలనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలనా? ఇది బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన మాస్క్ పెట్టుకొని ఇద్దరు అడ్వకేట్ల పహారాలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతున్నాడు. మొట్టమొదటి అబద్ధం రేవంత్ రెడ్డి గారు. మీ రాజకీయ చరిత్ర అంతా అబద్ధాలు. మీరు ముఖ్యమంత్రి రాకముందు కూడా అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి కూడా ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్పండి, మీకు అన్నం కూడా అరుగుతలేదు. ఇది వాస్తవం. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట. మరి సార్ అడిగిన వాటికి జవాబు చెప్పాలి. ఇడ ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు దిగజారిపోతురో క్లియర్ కట్ గా అందరికి సమజైంది. ఇక ఇంకో దిక్కు ఈ కేసులో మన రేవంత్ సార్ అటు తిరిగి మళ్ళా బీఆర్ఎస్ మీద పడ్డాడోలా. అసలు బీఆర్ఎస్ చేయబట్టే గిట్లయింది, వాళ్ళే అమ్మాయి పేరు బయట పెట్టిరు అని కొత్త అబద్ధం ఆడిండు సార్. అసలు ఆ అమ్మాయి గురించి ఆమె కుటుంబం వీడియోలు సోషల్ మీడియాలో బయట పెట్టింది ఎవరు? బీజేపీ సోషల్ మీడియా వాళ్ళే కదా. సెంట్రల్ మినిస్టర్ బెదిరించిండు ఆయన కొడుకే మోసం చేసిండని. మరి ఆ మైనర్ ఆడవిల్ల అమ్మ నాయన కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ టౌన్ కి పోతే గంటల కమానం ఫిర్యాదు తీసుకోకుండా సతాయించింది ఈ పోలీసులు కదా, ఈ ప్రభుత్వం కదా. ఇక మైనర్ ఆడవిలను అన్యాయం చేసిన భగీరథ్ను మొదటి సందే ఎనికేసుకొచ్చింది ఎవరు? రేవంత్ సారు.
కడ్మ కాంగ్రెస్ లీడర్లే కదా. రేవంత్ సార్ ఏదో మీటింగ్ లా కొడుకును అప్పచెప్తేనే బండి సంజయ్ ఇజ్జత్ నిలబడుతుందని సలహాలు సూచనలు ఇచ్చినాకనే కదా 9 రోజులు జక్కున్న భగీరథు బయటికెళ్ళింది. మల్లు రవి అసంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా బండి సంజయ్ సారును భగీరథ్ను ఎట్లెనికేసుకొచ్చిరో లోకమ్మ చూడలేదా? చిన్నపిల్లలు అన్నప్పుడు తప్పు చేయరా? ఏదో పిల్లగాడు తెలియక తప్పు చేస్తే పాపం బండి సంజయ్ను ఎందుకు బద్నాం చేసుడు, ఎందుకు రాజీనామా చేసుడు అని పువ్వు పార్టీ వాళ్ళ కంటే కూడా గట్టిగా మాట్లాడింది ఈ కాంగ్రెస్ లీడర్లు మల్లు రవి సార్ కాదా. భగీరథ్ను కాపాడుతుర్రని దేశమంతా దిమ్మెత్తిపోతేనే కదా అప్పుడు ఆయనను జైలుకు పంపింది, కోర్టుకు పట్టకపోతే 14 రోజుల రిమాండ్కు పంపింది. మరి నియతిగా విచారణ చేసి తప్పు చేసిన భగీరథ్ శిక్ష పడాలి, ఆడవిళ్ళ కుటుంబానికి న్యాయం కావాలని నిజంగా ఉంటే రిమాండ్ లో ఉన్న భగీరథ్ ను ఈ పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి కదా. మరి 5 రోజులైనా ఇప్పటిదాకా పోలీసులు కస్టడీ పిటిషన్ ఎందుకేలే, కేసును ఎందుకు అడుగు ముంగడికి ఎత్తలేరు అంటే ఈ కేసును తొక్కేసి ఉపాయం చేస్తున్నారన్నట్టే కదా. అందరూ కూడా వాళ్ళుకొని బండి భగీరథ్ ను శుద్ధ పూస లెక్క బయటికి పట్టుకొచ్చి ఆఖరికి అమ్మాయి కుటుంబాన్ని బద్నాం చేసి ఉపాయం చేస్తున్నారని చిన్న పోరని కూడా అర్థమవుతున్నది. ఇగో గిట్టున్నది మన రేవంత్ సార్ చెప్పే ప్రజాపాలన, ఆడవిళ్లకు జరిగే న్యాయం అని గరమైతురు జనాలు. బండి సాయి భగీరథ్ మే 16వ తారీఖు నాడు అరెస్ట్ అయ్యారు. మరి ఆయన ఈరోజు 21వ తారీఖు. ఇంతవరకు మరి బండి సాయి భగీరథ్ గారిని మరి ఆయనను చెర్లపల్లి జైలు నుంచి పోలీసు కస్టడీకి సైబరాబాద్ పోలీసులు కోరలేదు. బీజేపీ నాయకులు మరి ముఖ్యంగా బండి సంజయ్ గారు మళ్ళీ మీడియాకు వచ్చి చేస్తున్న కామెంట్స్, ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఈ కేసులో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతున్న నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతున్నది. వేరే కేసుల్లో అయితే ప్రతిరోజు కూడా రన్నింగ్ కామెంటరీ లాగా ప్రెస్కు లీకులు ఇచ్చే మీరు, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టే మీ ఆఫీసర్లు, ఈ కేసులో మాత్రం ఎవరు కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. అంటే నిజాలను ప్రజల నుంచి దాస్తా ఉన్నారు. ఇలా నిందితుడికి 9 రోజుల టైం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు 1 కాదు 2 కాదు 9 రోజుల టైం ఇచ్చిండ్రు.